అసెంబ్లీ అంటే కేసీఆర్ కు భయం, తప్పుడు కూతలు కూస్తున్నారని భట్టి ధ్వజం. బీజేపీ భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. నీటి వాటాలో మోసం చేసింది బీఆర్ఎస్ అన్న రామచంద్రరావు. ప్రభుత్వం పీపీటీ పెడితే అవకాశం ఇవ్వాలి. కేసీఆర్ రాకతో రేవంత్లో వణుకు పుట్టిందన్న హరీష్. పీవీకి నివాళులర్పించిన రేవంత్, మాజీ ప్రధాని సేవలు కొనియాడిన సీఎం. బ్రాండ్ ఏపీని నాశనం చేస్తున్న కూటమి సర్కార్. ఆర్బీఐ గణాంకాలతో ట్వీట్ చేసిన మాజీ సీఎం జగన్. లోకేష్ ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ యాక్షన్. బీటీ నాయుడు ముందు హాజరైన అమ్మిరెడ్డి. మెడికల్ కాలేజీలపై కూటమి డైవర్షన్ పాలిటిక్స్. జగన్ను తిట్టడమే పవన్ పనిగా పెట్టుకున్నారన్న వైసీపీ. శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్. సినీ నటుడి కామెంట్స్ కు అనసూయ, చిన్మయ్ కౌంటర్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. జగన్ మళ్లీ సీఎం అయితేనే పేదలకు పండుగ అన్న నేతలు. యానాంలో తాగునీటి కోసం బిందెలతో ఆందోళన. నీటి సరఫరాకు హామీ ఇచ్చిన మల్లాడి. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ వార్. టీడీపీ వైసీపీ వర్గాల ఫైట్స్ పై కేసు. గోవిందరాజస్వామి తాపడం పనుల్లో వైసీపీ అవినీతి. బంగారం మాయం చేశారని కిరణ్ రాయల్ ఆరోపణ. క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు జగన్. 3 రోజులు అక్కడే ఉండనున్న మాజీ సీఎం. వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు. భక్తులను నిరాకరించే హక్కు ఎవరికీ లేదన్న టీటీడీ. NH-65 భాగ్యలత కాలనీ ఫుట్ఓవర్ పనులు స్టార్ట్. 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు. నేమకల్లులో పిల్లల మిస్సింగ్లో ట్విస్ట్. కూతులను వెంటాడి కాలువలో తోసి చంపిన తండ్రి. రాపూర్ను తిరుపతిలో విలీనం చేయడంపై నిరసన. నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్. సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసు, ఇళ్లలో సోదాలు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు. ఆలంపూర్లో గవర్నర్ పర్యటన. జోగులాంబ దర్శనం చేసుకున్న జిష్ణుదేవ్ వర్మ. అనంత పోలీసులకు ఏబిసిడి అవార్డ్స్. నేర విచారణలో ముందున్న పోలీసులకు సన్మానం. సత్యసాయి జిల్లాలో నిండు గర్భిణిని తన్నిన వ్యక్తి అరెస్ట్. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం వేట. మహాజాతరకు ముస్తాబవుతున్న మేడారం. అమ్మవార్ల ప్రాంగణాల సుందరీకరణ పనులు వేగవంతం.
జనగామ కోర్టు ఆవరణలో మరదలపై బావ దాడి, నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. యూరియా కోసం రోడెక్కిన రైతన్న, కడెంలో రహదారిపై బైఠాయింపు. సుప్రీంలో అదనపు సొలిసిటర్ జనరల్గా కనక మేడల 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న టీడీపీ మాజీ ఎంపీ.